సాధారణంగా ఇప్పుడు మనం ఒక యుగంలో ఉన్నాం. ఎందుకంటే నాకైతే పిల్లలు లేరు, మీకు పిల్లలు ఉన్నారు, మీకు తెలుసు. ఇంటికి వెళ్ళగానే ఫోన్ లాక్కుంటారు, ట్యాబ్ లాక్కుంటారు. మీకు ఇంట్లో నానమ్మలు తాతమ్మలు ఉంటే రామాయణ భారత కథలు అని చెప్తుంటారు. మీరు జర్నలిస్ట్గా ఇంటికి వెళ్ళగానే న్యూస్ చూస్తూ ఉంటారు. ఈ న్యూస్ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నప్పుడు ఇగో ఇది అమ్మఒడి ఇచ్చాడు, 8వ క్లాస్ నుంచి పిల్లలకి ట్యాబ్లు ఇస్తారు ఇలాంటివన్నీ చెప్తే, రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుంది ఆ పాప, నిజమే. వాళ్ళ నాన్నగారేమో ప్రైవేట్గా కంపెనీలో పనిచేస్తున్నాడు, ప్రైవేట్ స్టోర్లో ఏదో పనిచేస్తున్నాడు, వాళ్ళ అమ్మగారు ఒక స్కూల్లో పనిచేస్తున్నారు. ఇది నాకు తెలిసిన డేటా. సో ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఏముందమ్మా, నువ్వు ఈ స్కూల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయితే 8వ క్లాస్ నుంచి నీకు ట్యాబ్ ఇస్తారని చెప్తే మేబీ అందులో ఛాన్స్ ఉందో లేదా. ఇప్పుడు 6వ క్లాస్ నుంచి కాదు కదా, 8వ క్లాస్ నుంచి ట్యాబ్ ఇస్తున్నారు. ఈ జగన్మామ ఇచ్చాడు అని చెప్పిన దగ్గర తను బాండేజ్ కనెక్ట్ అయిందేమో. ఈరోజు మీ ఇంటికి వెళ్ళగానే మీ బాబాయ్ మీకు ఫోన్ లాక్కుంటాడు, లాక్కూడా. సో అలా ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు జర్నలిస్ట్ గారు అబ్బాయి, లేదంటే ఒక పార్టీ సింపదైజర్, ఇప్పుడు అరుణమ్మ పిల్లలు ఉన్నారు అనుకో, పవన్ కళ్యాణ్ గారు వీరగాథలే చెప్తూ ఉంటుంది. ఏమో చెప్పవా? అందులో మీ అబ్బాయి ప్రభావితం అయ్యి పవన్ కళ్యాణ్ గారు కనబడగానే మాయనో లేదంటే అన్నయ్యనో రెస్పాండ్ చేయడం, దానికి మనం ఏం చెప్పగలం? అమ్మ మన భవిష్యత్తు ఎవరిని ఊహిస్తామో చెప్పు. అరుణ గారు కాదండి, కాదు ముక్కుపచ్చలారని ఆ పిల్లలు చిన్న పాప కాదు, వినండి. జగన్మామ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుందంటే ఆయన కావాలని ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుందనలో అది ప్రత్యక్ష నిదర్శనం అని వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు రెండోది ఏంటంటే చిన్న పిల్లలు ఎమోషన్ క్యారీ చేయడం అన్నది ఎవరైనా ఆవిడ మాట్లాడుతుంది. సార్ ఫస్ట్ ఇష్యూ గాఢత ఎంత అన్నది డిస్కషన్ చేయాల్సిన విషయం మనం సార్. ఎందుకని ఆ అమ్మాయి ఆ స్కూల్లో చదువుతూ ఇట్లా మాట్లాడింది అన్నదాన్ని మేము పాయింట్అవుట్ చేస్తున్నాము అంటే, ఒక ప్రైవేట్ స్కూల్లో 1,32,000 ఇస్తూ ఫీజుగా ఇస్తూ చదువుకుంటున్నటువంటి అమ్మాయి 15,000 మాకు రాలేదు, జగన్మామ ఉన్నప్పుడు ఇచ్చేవాడు అమ్మఒడి, ఇప్పుడు వీళ్ళు ఇస్తామన్నారు ఇవ్వలేదు, మేము ఇంకెలా చదువుకోగలం, మాకు ఇబ్బంది అవుతుంది అన్నది క్లియర్ గా. అంటే 1,32,000 వాళ్ళ తల్లిదండ్రులు ఫీజు కట్టి చదివిస్తూ ఉంటే 15,000 ఇవ్వలేదు, చదవలేకపోతున్నాం అన్న విషయం ఈ అమ్మాయి ఎలా ఎక్స్పోజ్ చేయగలదు మీడియా ముందు? అసలు ఈ అమ్మాయికి ఎలా తెలుస్తుంది ఆ విషయం? 1,32,000 గతంలో గనక జగన్మామ కట్టి గనక ఉంటే, పోయినసారి నా స్కూల్ ఫీజు అంతా కట్టాడు, ఈ సంవత్సరం మా స్కూల్ ఫీజు కట్టలేకపోయారు మా అమ్మ వాళ్ళు, అందుకే నన్ను చదివించలేకపోతున్నారు, నా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, మా స్కూల్ వాళ్ళు అడుగుతుంటే కాల్ చేసి అని చెప్పేసి చెప్పిందంటే ఒక రకమైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవచ్చు దాంట్లో నుంచి. 1,32,000 ఫీజు కట్టి చదువుతున్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్ పాప 15,000 కట్టలేదు కాబట్టి మాకు చదువుకోవడం ఇబ్బంది అయిపోతుంది, మా అమ్మ నాన్న ఇబ్బంది పడిపోతారని చెప్పేసి మాట్లాడింది. దానికి మేము పాయింట్అవుట్ చేస్తున్నాం, క్లియర్లీ స్క్రిప్టెడ్ గా ఉంది అని ఒకటి. రెండోది, ఇటు నుంచి ఆ అమ్మాయి జగన్మావయ్య అని ఆడవడం, అటు నుంచి ఆయన ఎట్టెట్ రారా అని చెప్పేసి ఏదో సినిమాలు దేవుడు కనిపించిన చోట్ల బ్రహ్మానందంగా దండం పెడతాడు గోడ మీద పెట్టి, అట్లా ఆయన ఇట్లా పిలవడము, ఇట్లా ఇదంతా మొత్తం 360 degrees లోనూ కవర్ చేసి వీడియోలు రిలీజ్ అయ్యాయి సార్. ఇది కూడా మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే గతంలో ఐపాక్ ఇష్యూస్ మీరు చూసుంటారు, వాళ్ళే మనుషులు అక్కడ ఉండి ఎవరో ఒకరు చెప్పిస్తుంటారు, మీటింగ్ లో యువత క్వశ్చన్ చేయడం కానివ్వండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేయడం కానివ్వండి, ఈ కోడికత్తి టాపిక్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఐపాక్ స్క్రిప్టెడ్ ఇష్యూస్ అన్న విషయం గతంలో మనకు తెలుసు. దాంట్లో భాగంగానే అది ఆల్రెడీ అవుట్డేటెడ్ కామెడీ కింద అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయకండి, నవ్వులు పాలవుతారు, కొత్త పంద ఎంచుకోండి అని చెప్తున్నాం మేము. అంతే. ఆ చిన్న పాపను తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి ఆ అమ్మాయి కెరీర్ ఎందుకు నాశనం చేయడం? వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిని పాయింట్అవుట్ చేస్తారు. ఆఖరికి వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ కూడా అని ఎట్లా నటించావు, నువ్వు ఈ స్కూల్ చదువుతా మీకు 15,000 రావట్లేదు అని చెప్పేసి స్కూల్కి రావట్లేదు అని చెప్పేసి అమ్మాయిని క్వశ్చన్ చేస్తారు. అమ్మాయి లైఫ్ ని, అమ్మాయి యొక్క ఆత్మాభిమానాన్ని అనవసరంగా ఇవాళ సభ్య సమాజంలో అవమానాలకు గురి చేసినటువంటి వ్యక్తిగా జగన్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలింది కదా. చిన్న పిల్లలతో రాజకీయాలు ఎందుకు? లైఫ్ లాంగ్ ఈ అమ్మాయి అవమాన భారం భరిస్తానే ఉండాలి, ఎందుకు లాగడం వాళ్ళని మేము క్వశ్చన్ చేస్తుంది. ప్రసాద్ గారు అది ఇప్పుడు తనకి అమ్మఒడి వస్తుందో లేదో అది నాకు సంబంధం లేని విషయం. నేనే చెప్పాను, తను షీ స్టడింగ్ ఇన్ రవీంద్ర భారతి స్కూల్ అని. రవీంద్ర భారతి స్కూల్లో చదువుతున్న వాళ్ళకి అమ్మఒడి వర్తిస్తుందో వర్తిస్తుందా అన్న దగ్గర ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ కూడా మీకు ఏం చెప్పాను, ఇంటికి వెళ్ళగానే పిల్లలు ఫోన్లు ట్యాబ్లు అంటే నువ్వు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయితే మేబీ 8వ క్లాస్ నుంచి. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ స్ట్రాటజీ మారుతుందా? చాలా ఎక్కువగా వైరల్ అవుతున్న అంశం ఇది. ఆయన సంథింగ్ ఏదో కొత్త ఆలోచనలో ఉన్నారు. కొత్త ఆలోచన అంటే ఏదో కూటమి విడిపోతుందని కాదు, మళ్ళీ మీరు అందులోకి వెళ్ళకండి, వాళ్ళు బాగానే ఉన్నారట. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు సౌత్ నార్త్ అనే అంశం తనదైన ఒక మార్క్ దేశంలో చూపించుకోవడానికి ఆయన వేస్తున్న అడుగులు అని. అది ఒక సనాతన యాత్ర అవనియండి, లేకపోతే మొన్న కుంభమేళలో అవనియండి, కొన్ని అంశాలు ఆయన మాట్లాడడం అవనియండి. ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు బీజేపీ పార్టీతో అలానే ఉన్నప్పుడు ఎవరికైనా సరే వాళ్ళ యొక్క భావజాలం ఎక్కువగా ఆకర్షితమయ్యే విధంగా ఉంటుంది. రెండోది, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం పట్ల ఒకటి సదరన్ స్టేట్లో వాళ్ళకి ఒక వ్యాక్యూమ్ ఉంది. అదర్ దెన్ కర్ణాటక దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్లే ఎనీ వైటల్ రోల్. సో అక్కడ ఒక ఐకానిక్ పర్సనాలిటీగా పవన్ కళ్యాణ్ గారిని ఫ్రంట్ ఎండ్ చేసుకుంటూ, ముఖ్యంగా ఇక తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కొత్తగా ఎమర్జ్ అవ్వడం అంటే 0.8% వాళ్ళ ఒరిజినల్ ఎబిలిటీ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ధర్మం అని, తెలుగుదేశం ధర్మం అని బతికి బట్టకట్టారు.
కొన్ని స్థానాలు సముచిత స్థానాలతోనూ, అదర్వైజ్ వాళ్ళ ఎబిలిటీ అక్కడ శూన్యం. సో ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు ట్రంప్ కార్డు కింద పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటూనే ముందుకుని వెళ్ళాలి. రెండోది, ఇవాళ మీరు ఒక విషయంలో వాళ్ళు బాగానే ఉన్నారని మీరు చెప్పినంత మాత్రాన ఒక చిన్న సబ్మిషన్ మీకు ఇవ్వాలి. అలా ఒప్పుకోకపోయినా ఒక విషయం, ఆయన నిజంగా బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. ఆయన తర్వాత సనాతన ధర్మం విషయంలో క్యాబినెట్ మీటింగ్ కానీ తదనంతర పరిణామాల్లో ఆయన తమిళనాడు అండ్ కేరళ గుళ్ళకి వెళ్ళారు. మీరు ఒక వీడియో ఉంది సార్, అబ్జర్వ్ చేయండి. వాళ్ళ ఫ్రెండ్, ఆయనకి చిన్నప్పటి నుంచి చిన్ననాటి స్నేహితుడు, అత్యంత ఆత్మీయుడు, అదే ఆయన ఎవరైనా, ఆయన నిజంగా కూర్చోడానికి ఇబ్బంది పడుతుంటే ఆయన రికమెండ్ చేశారు గోడకి వెళ్ళి జారిపడి కూర్చొని. మీరు చూసుంటే ఆ వీడియోలో నిజంగా ఈయన పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అంత నడువు నొప్పి ఉంటే అంత ఈజీగా కింద కూర్చోలేరు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు యాక్టింగ్ సినారియోలో ఆయన ఫ్లెక్సిబుల్ బాడీ చాలా దీనిగా ఉన్నారు. నిన్న కుంభమేళలో ఆయన చూస్తే ఆయన ఒరిజినల్ బాడీకి విభిన్నంగానే ఉన్నారు ఆయన. మీరు ఇవి గమనించిన తర్వాత ఎవరైతే ఈ పురంధేశ్వరమ్మ గారు ఎప్పుడైతే ఇనిషియేట్ తీసుకుని ఆవిడ పిలిచిన తర్వాత ఆయన కాదనలేక వెళ్ళిన ఉదంతం, అవన్నీ మీరు గమనించగలిగితే ఇస్ ఆర్ ఆల్ పొలిటికల్ మూవ్స్. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రాజకీయ చతురతలో ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అన్సర్టనిటీని సర్టనిటీని చేయడం ఇట్స్ అ బిగ్ గేమ్ ఆయన. సో మీరు అన్నట్టు ఇవాళ సనాతన ధర్మ పరిరక్షణలో బీజేపీ పరంగా ఫ్రంట్ ఎండ్ చేస్తున్న రోజుల్లో, రాబోయే రోజుల్లో ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారి స్పీచ్ కనుక వినగలిగితే రాబోయే బీహార్ అవనండి, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అవనండి, ఇట్ డోంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్ ఫర్ అస్ అని చెప్పారు. నేను 1, 2, 3 స్ట్రాటజీ ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఇవాళ నితీష్ కుమార్ గారు బీహార్లో వాళ్ళకి అనున్యుడు, ఇవాళ క్లచర్స్ మీద ఉన్న ఓ చంద్రబాబు గారి ధర్మం అని, ఓ నితీష్ కుమార్ గారి ధర్మం అని ఉన్న ఆ ప్రభుత్వంలో కూడా మీరు గమనించుకోగలిగితే ఆయన ఇవాళ బీహార్ విషయంలో ఫుడ్ డౌన్ చేసి మాడారు. సో ఇవాళ రాజకీయాల్లో ఎవరి ఎదుగుదలకైనా, ఎవరి ప్రభావం చూపించడానికైనా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనే ఒక అస్త్రం బీజేపీ పార్టీకి ఎప్పుడైతే దొరికిందో దాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకునే కార్యక్రమంలోనే ఉంటారు వాళ్ళు. ఇవాళ ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్లో ఓ పక్క లోకేష్ గారి మొమెంటం డెవలప్ అయితే అత్యంత సన్నిహితుడు అండి దేవగౌడ గారు చంద్రబాబు నాయుడు గారికి. మీరు ఎన్నెన్నో చూడండి కావాలంటే ఈవెన్ ధర్మ పోరాట దీక్షల్లో కూడా ఒక ఒడ్డు నిలబడిన వ్యక్తి అయినా. అలాంటిది ఆయన్ని వాళ్ళ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఏ విధంగా మాడించారో మీరు గమనించుకోండి. ఎన్డీఏ చైర్పర్సన్ విషయంలో కానీ, డిప్యూటీ చైర్పర్సన్ విషయంలో, దీస్ ఆర్ ఆల్ ఒక పక్కన తెలుగుదేశం పరంగా లోకేష్ గారి మూవ్స్ కనబడుతున్నప్పుడు వాళ్ళు కూడా అంతే ప్రోయాక్టివ్ మూవ్స్ చూపిస్తున్నారు. ఇవాళ మీరు ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళింది ఒక చర్చనీయాంశం అయిందా లేదా, తదనంతర పరిణామంలో మ్యూజికల్ చైర్కి వెళ్ళారు ఆయన ఆ మ్యూజికల్ ఈవెంట్కి. రేపు మళ్ళీ క్యాబినెట్ ఉంది, వాళ్ళు ఢిల్లీ ప్రయాణం వల్ల క్యాబినెట్ పోస్ట్ పోన్ అయింది. రేపు మళ్ళీ చంద్రబాబు గారు రేపల్లిలో క్యాబినెట్ మీటింగ్ కాల్ఫర్ అవుతుంది. అప్పుడు డెవలప్మెంట్స్ ఏంటో చూడాలి కదా. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ద ప్రామిసెస్ విచ్ ఆర్ మేడ్ బై దిస్ కూటమి ఇవాళ ఏదైతే ఉన్నాయో వీటి విషయంలో అందరిలాగా నాకు అది సంబంధం లేని విషయాన్ని పక్క వెళ్ళిపోయే మనిషి అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు. గ్యారంటీగా ఆ బడ్జెట్ డిబేట్స్లోనూ బడ్జెట్ డిస్కషన్స్లోనూ సర్టన్ థింగ్స్ హీ విల్ డెఫినెట్లీ ఫుడ్ డౌన్. ఓకే, అరుణ గారు ఏంటి ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అడుగుల మీద? సార్ వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ గారు కూటమి కలిసి ఉండాలనుకున్నన్ని రోజులు, ఆయన భావించిన రోజులు కూటమి కలిసే ఉండేది. ఆయన ఇంకా అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రమే డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. ఇది మాత్రం క్లియర్ సార్. ఎందుకంటే ఈ కూటమిని కలపడానికి అన్ని రకాలుగాను అందరిని ఒప్పించడంలోను, త్యాగాలు చేయడంలోను, ఎవరినైనా సరే నొప్పించినా సరే, ఈయన త్యాగం ద్వారా ఎవరైనా నొప్పించుకొని బయటకు వెళ్ళినా సరే, వీటన్నింటికీ కూడా ప్రధానంగా ఫస్ట్ స్టెప్ తీసుకొని నిలబడింది. ఆ స్టెప్పే చివరి